ఆవిడ ఎన్నిసార్లు చేయకపోతే అంత కాన్ఫిడెంట్ గా వచ్చుంటారు. ఆవిడ అంతమంది కస్టమ్స్ ఆఫీసర్స్, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, పోలీసులు, స్టాఫ్, రకరకాల ఏజెన్సీస్ నుంచి ఆఫీసర్స్ ఉంటారు అక్కడ, ఎయిర్పోర్ట్ పర్సనల్ ఉంటారు. ఇంత మందిని దాటి 15 కిలోల గోల్డ్ పట్టుకొచ్చారంటే ఆవిడకి ఇది ఎన్నో ట్రిప్ అయి ఉంటుంది. మీరే చెప్పండి. 60,000 అంటే ఎంత ఉంటుంది? 15-20 లక్షలు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఈవిడ తెచ్చిన గోల్డ్ వాల్యూ ఎంత అనుకున్నారు మీరు? ఒక్కసారి మీకు ఒక చిన్న ఎస్టిమేట్, ఒక చిన్న గెస్ చేయండి. 14.8 కేజీలు, గ్రాములు కాదు. అంటే మీకు పర్స్పెక్టివ్ లో చెప్తా. ఎనీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు చెక్ ఇన్ లగేజ్ 20 కిలోస్ ఉండాలంటారు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదని చెప్తారు. బ్యాగేజ్ ఒక 7 కిలోలు, ఈ లగేజ్ ఒక 20 కిలోలు అని. మీరు తోసుకుంటూ ఫ్లైట్ లో తీసుకెళ్తారు కదా ఒక బ్యాగ్, 20 కిలోల బ్యాగ్ అనుకోండి, పెద్ద సూట్ కేసు. అది ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ గోల్డ్ పట్టుకొచ్చారు. రణ్యారావు అని చెప్పి ఒక యాక్టర్ ఉన్నారు, కన్నడ సినిమాలు చేశారు ఆవిడ. మన తెలుగు వాళ్ళకి అంత పరిచయస్తరాలు కాదు కానీ ఆవిడ చేసిన 2 కన్నడ సినిమాలు తెలుగు సినిమా రీమేక్లే. ఒక చిన్న పర్స్పెక్టివ్ కోసం ఒక సినిమా మిర్చి అయితే ఇంకో సినిమా పటాస్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక ఏజెన్సీ ఉంటుంది, కస్టమ్స్ కి రిలేట్ అయి ఉంటుంది. అంటే ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారో కనుక్కొని పట్టుకోవడం వీళ్ళ బాధ్యత. వీళ్ళకి టిప్ ఆఫ్ వచ్చింది. పలానా బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 లో దుబాయ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి హీరోయిన్. ఆ అమ్మాయి దగ్గర మ్యాసివ్ గోల్డ్ ఉంది అని. ఎలా పట్టుకొస్తుంది అని అడిగితే నీట్ గా బట్టలోనే పెట్టేసుకుని బెల్ట్ లో, లెదర్ జాకెట్ లో చాలా కాన్ఫిడెంట్ గా వచ్చేస్తుంది. ఆ అమ్మాయి వచ్చేస్తుంది, మీరు పట్టుకోండి అని చెప్పి. Inside her jacket, 15 kilos of it, pictures of which you see. ఈ టిప్ ఆఫ్ వచ్చి కొన్ని రోజులు అవుతుంది. ఈ గ్యాప్ లో వాళ్ళ అమ్మాయి మీద కొద్దిగా రీసెర్చ్ చేస్తే 2024 మొత్తంలో 30 సార్లు దుబాయ్ వెళ్ళి వచ్చిందని, ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 వారాల్లోనే 4 సార్లు వెళ్ళి వచ్చారని. అది ఎందుకు అని ఆరా తీసి కొంచెం జూమ్ ఇన్ చేస్తే దుబాయ్ లో ఎటువంటి బిజినెస్ లో లేదు, సొంత ఇల్లా లేదు, గోల్డెన్ వీసానా లేదు, రిలేటివ్సా లేరు, ఏదైనా వెడ్డింగా కాదు, ఫ్రెండ్స్ ట్రిప్పా లేదు. మరి ఒక్క అమ్మాయి ఎన్నిసార్లు ఎలా వెళ్ళి వస్తుంది? సో ఖచ్చితంగా దాల్ మే కుచ్ కాలా హే. ఆ టిప్ ఆఫ్ లో ఎంతో కొంత నిజం ఉండుంటది. మనం రెడీగా ఉందాం అని వెళ్ళాలనుకునే లోపల ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమని, వీళ్ళ నాన్నగారు డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్. మరి అలాంటప్పుడు ఈవిడ ఇలాంటి పని ఎందుకు చేస్తుంది, గోల్డ్ స్మగ్లింగ్ ఎందుకు చేస్తుంది అనే క్వశ్చన్ వస్తూనే ఎయిర్పోర్ట్ లో ఆఫీషియల్స్ కి ప్రోటోకాల్ సర్వీస్ ఉంటది కదా, సో ఈవిడ ఇలా చేయడం ఈజీ అయ్యి ఉండొచ్చు అనే థాట్ కూడా ఎక్కడో కార్నర్ లో ఉంది. అండ్ టెర్మినల్ 2 బెంగళూరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని దిగిన తర్వాత దుబాయ్ నుంచి రావడం నుంచి ఈ టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ లో వచ్చే వరకు ఇమిగ్రేషన్ దాటి, కస్టమ్స్ దాటి, గ్రీన్ ఛానల్ దాటి అన్ని క్లియరెన్సే బయటకు వచ్చే లోపల ఎన్ని ఉంటే మీకు ఒకసారి చెప్తే జాగ్రత్తగా వినండి. దుబాయ్ నుంచి ఫ్రీగా మగవాళ్ళు 20 గ్రాములు తెచ్చుకుంటే ఆడవాళ్ళకి 40 గ్రాముల అలవెన్స్ ఉంటుంది. ఇది కాకుండా 1 ఇయర్ కన్నా ఎక్కువ అబ్రాడ్ లో ఉంటే 1 కిలో తెచ్చుకోవచ్చు. అరౌండ్ 13% ఎంతో ట్యాక్స్ కట్. సో అలా ఎవరు తీసుకురారు, అంత ట్యాక్స్ ఎందుకు కడతాం అని చెప్పి. సో ఫస్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగాలి. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ అని ఉంటుంది, ఇలా కనబడుతుంది. అది ఇక్కడ ఎర్ర లైట్ ఉంటే ఎన్నిసార్లు ఆ లైట్ ఉంటే అన్నిసార్లు తిరిగి రావాల్సిందే, ఆ సౌండ్ చేసిందాక. అది మీరు కూడా గమనించుంటారు ఎయిర్పోర్ట్స్ కి వెళ్తుంటే. లగేజ్ ని పక్కన పెట్టాలి. ఆ లెవెల్లో పట్టుబడలేదు ఈ అమ్మాయి. ఎలా అనేది డౌట్. లోపల చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోయి బెంగళూరులో దిగిన తర్వాత ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకో మెటల్ ఫ్రేమ్ డిటెక్టర్ ఉంటుంది, అది కూడా పట్టుకోలేదు. దాని తర్వాత కస్టమ్స్ అఫీషియల్స్ ఉంటారు, అక్కడ కూడా పట్టుకోలేదు. ఆల్మోస్ట్ ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోతుంది అనగా ఆల్రెడీ టిప్ ఆఫ్ వచ్చింది కాబట్టి పట్టుకున్నారు. సో ఇవాళ వీడియోలో మనం ఏం మాట్లాడదాం అంటే, సో ఇది ఎలా సాధ్యమైందో ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ఎంటైర్ ప్రోటోకాల్ ప్రాబ్లం నుంచి దుబాయ్ ఇండియా గోల్డ్ డిఫరెన్స్ వరకు ఇలా స్మగిల్ చేయడం వల్ల 12 కోట్ల వర్త్ గోల్డ్ బ్రిక్స్ అవి. మన దేశానికి ఎలాంటి నష్టం జరుగుతుందో కూడా మనం మాట్లాడదాం. అండ్ ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఎన్లైటనింగ్ గా కూడా ఉంటుంది. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ నుంచి ప్రోటోకాల్ డ్యూటీ వరకు అన్ని మీకు అర్థమైపోతాయి. నా సైడ్ నుంచి రోజుకు ఒక వీడియో మీ దగ్గర వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగేది, నేషన్ వైడ్ గా జరిగేది, అంతర్జాతీయంగా జరిగేది కూడా అందరికీ అర్థమయ్యేటట్టు 15 నిమిషాల్లో వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. డైలీ మీలో చాలా మంది చూస్తున్నారు, బట్ ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతున్నాయి. కాబట్టి నేను వీడియో పెట్టిగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. స్టార్టింగ్ నుంచి వచ్చేద్దాం మనం. ఈ అమ్మాయి పేరు రణ్యారావు. 10 years బ్యాక్ కన్నడ ఇండస్ట్రీలో డెబ్యూ చేసి ఫస్ట్ కన్నడ సినిమా ఇస్ మిర్చి సినిమా రీమేక్. ఆ సినిమా పేరు మాణిక్య అనుకుంటా. కిచ్చా సుదీప్ గారు హీరో. దాని తర్వాత విక్రమ్ ప్రభు గారితో ఒక తమిళ సినిమా చేశారు ఆవిడ. 2017 లో పటాస్ సినిమా రీమేక్ చేశారు, పటాకి అని చెప్పి. అదే ఆవిడ లాస్ట్ మూవీ. ఆవిడకి లాస్ట్ ఇయర్ పెళ్ళైంది జతిన్ హుక్కేరి అనే వ్యక్తితో. ఆవిడ నాన్నగారి పేరు కె రామచంద్రరావు. కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కి ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ. ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్ మీకు తర్వాత అర్థమవుతుంది. పోలీసులు ఈవిని పట్టుకోగానే ఇవిడ ఒక మాట చెప్పింది, ఈ దుబాయ్ లో చాలా పెద్ద నెక్సెస్ ఇది, అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు, అందుకే నేను చేయాల్సి వచ్చింది అని ఆవిడ వర్జన్ ఆవిడ చెప్పుకోవచ్చు. ప్యారలల్ గా ఈవిడ నాన్నగారు ఏం చెప్తున్నారు, మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత పెద్దగా కాంటాక్ట్ లో లేను అని ఆయన చెప్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆయనకి ఈవిడ స్టెప్ డాటర్. ఆవిడ ఫస్ట్ వైఫ్ కి 2 kids ఉంటే షీఈ్ వన్ ఆఫ్ దోస్ కిడ్స్. తర్వాత ఆయన వేరే పెళ్లి చేసుకున్నారు. కర్ణాటకలో రూలింగ్ లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ ఆవిడ పోలీస్ డాటర్ అయినా, ఐపీఎస్ డాటర్ అయినా, కామన్ పర్సన్ డాటర్ అయినా ఆవిడని అక్యూజ్ లాగా మేము ట్రీట్ చేస్తాం, ఆవిడ గోల్డ్ స్మగిల్ చేస్తూ దొరికింది, సో చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అని ఒక పక్క అంటున్నా. Is an IPS officer's daughter or a common man's daughter. Law should be applied equally on everyone. వాళ్ళ నాన్నగారు సాయం లేకపోతే ప్రోటోకాల్ డ్యూటీని ఆవిడ ఎలా మిస్యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే బసవరాజు అనే ఒక వ్యక్తి ఈ టెర్మినల్ 2 లో ఈవిడ్ని ప్రోటోకాల్ రూట్ లో బయటికి తీసుకొచ్చారు. అండ్ ఈవిడ బాడీ లాంగ్వేజ్, ఆ ప్రోటోకాల్ ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఇది కంటిన్యూస్ గా ఇది జరుగుతుంది అన్నట్టే ఉందని చెప్పి పోలీసులు అంటున్నారు. సో జనరల్ గా ఎయిర్పోర్ట్స్ లో ఎలా ఉంటుందంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గానీ, పొలిటీషియన్స్ గానీ, బ్యూరోక్రాట్స్ గానీ వీళ్ళు ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళ టైం ప్రజల టైం కాబట్టి వాళ్ళ టైంని సేవ్ చేయడానికి ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ వాళ్ళతో ఉంటాడు. వాళ్ళ చెకింగ్ అంతా ముందే చేసేసి వాళ్ళ బ్యాగ్స్ లో ఏముందో,
వాళ్ళు ఏం క్యారీ చేస్తున్నారు అంతా చూసేసుకొని ముందే క్యూస్ అన్ని కట్ చేస్తే అవి డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ అవ్వచ్చు, లగేజ్ చెక్ ఇన్స్ అవ్వచ్చు, బోర్డింగ్ పాస్ క్యూస్ అవ్వచ్చు, ఇమిగ్రేషన్ క్యూలు అవ్వచ్చు, ఇవన్నీ దాటేసుకొని వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లైట్ ఏదైతే ఉందో లేదా ఫ్లైట్ దిగితే బయటికి దారి ఏదైతే ఉందో అక్కడికి క్విక్ గా పట్టుకెళ్లే ప్రక్రియ. కాకపోతే ఇది బ్యూరోక్రాట్స్ కి లేదా పొలిటీషియన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ వాళ్ళు తోడుగా వస్తే వాళ్ళకి వర్తిస్తుందేమో గానీ సెపరేట్ గా వస్తే వాడుకోకూడదు. ఇక్కడ రూల్ బ్రేక్ అయింది. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు దుబాయ్ నుంచి దిగిన తర్వాత ఆవిడ బట్టలంతా చాలా హెవీగా ఉన్నాయి, అందులో గోల్డ్ ఉంది, ఆవిడ వేసిన బెల్ట్ లో గోల్డ్ ఉంది. ఆవిడ ఏదైతే లగేజ్ తెచ్చిందో ఈ బసవరాజు అనే వ్యక్తి దాన్ని తీసుకొని క్యూస్ అన్ని దాటించుకొని ఇమిగ్రేషన్ లో జస్ట్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఉంటారు, పర్పస్ ఆఫ్ ద విజిట్ అంతా అడిగేస్తారు కానీ అందులో అక్కడ చెకింగ్ జరగదు. అది దాటేసి తర్వాత డ్యూటీ ఫ్రీకి కస్టమ్ కి వయా డిఎంఎఫ్డి వెళ్లకుండా, అదే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ద్వారా వెళ్లకుండా పక్క నుంచి పట్టుకెళ్ళిపోయి మీరు చూడండి ఎన్ని లెవెల్స్ లో ఇవి దాటిందో. తర్వాత లగేజ్ డిక్లేర్ చేయాలి, ఆ లగేజ్ కూడా డిక్లేర్ చేయకుండా సింపుల్ గా బయటకు వచ్చేసారు. వీళ్ళకి టిప్ ఆఫ్ ఉంది కాబట్టి పోలీసులకు దొరికారు. ఆవిడ పోలీసులు అడుగుతున్న మేజర్ 3 క్వశ్చన్స్ ఏంటి? ఇది మీరు ఫస్ట్ టైం చేశారా లేదా ఇది వరకే మీరు చేస్తా వస్తున్నారా? ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, మీరు ఇండియాకి వచ్చిన తర్వాత ఇవన్నీ బైపాస్ చేసి వయా ప్రోటోకాల్ ఆఫీసర్ మీరు బయటకు వచ్చారు, కానీ దుబాయ్ లో మీరు ఎలా దాటుకొచ్చారు? దుబాయ్ లో కూడా రూల్స్ ఉంటాయి కదా, అవి మీరు ఎలా బైపాస్ చేశారు? అండ్ ఫైనల్ క్వశ్చన్ నెంబర్ 3, ఈ ఆపరేషన్ మీరు ఒక్కలే చేస్తారా లేదా మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారు? అది మీ నాన్నగారు అయి ఉండొచ్చు, మీ హస్బెండ్ అయి ఉండొచ్చు. ప్రస్తుతానికి ఆవిడ దేనికి ఆన్సర్ చేయట్లేదు, ఒకటే మాటకి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఒక పెద్ద వ్యక్తి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను అని. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఆవిడ గత 14 రోజుల్లో వెళ్ళిన 4 సార్లు అదే జాకెట్ వేసుకొచ్చిందని. ఇది సీసీటీవీ కెమెరాస్ ద్వారా అదర్ సోర్సెస్ ద్వారా తెలిసింది. సిమిలర్ కాదు, సేమ్ అవుట్ఫిట్ వేసుకొని వచ్చారని, అదే బెల్ట్ అదే లెదర్ జాకెట్. సో ఖచ్చితంగా అప్పుడు కూడా గోల్డ్ ఇన్ఫ్లక్స్ వచ్చి ఉంటుందని, అది స్మగ్ల్డ్ గోల్డ్ కిందకే వస్తుందని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళ క్వశ్చన్ లో కూడా ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది. నిజమే కదా, దుబాయ్ లో ఎన్ని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి, అక్కడ డిక్లేర్ చేయాలి. అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి తెలుసా? మీకు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక వస్తువు, ఇలాంటి షర్ట్ అవనివ్వండి, ఇలాంటి మైక్ అవనివ్వండి, ఏం కొన్నా కూడా అది 3000 దిరాంల కన్నా ఎక్కువ ఉంటే, అంటే మనకి రూపాయలుగా వాళ్ళకి దిరామ్స్, అది యూఏఈ దిరామ్స్, అవి ఏఈడే అంటారు, మోర్ దాన్ 3000 డిక్లేర్ చేయాలి. మెటల్ బేస్డ్ అంటే గోల్డ్ ఇలాంటివి 60,000 దిరాంల కన్నా ఎక్కువ ఉన్నా డిక్లేర్ చేయాలి. దాని పక్కన పెట్టండి, క్యాష్ గానీ గోల్డ్ గానీ ఎనీ అదర్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్ గానీ 60,000 దిరాంల కన్నా ఎక్కువ ఉంటే డిక్లేర్ చేయాలి. 60,000 అంటే ఎంత ఉంటుంది? 15-20 లక్షలు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఈవిడ తెచ్చిన గోల్డ్ వాల్యూ ఎంత అనుకున్నారు మీరు? ఒక్కసారి మీకు ఒక చిన్న ఎస్టిమేట్, ఒక చిన్న గెస్ చేయండి. 14.8 కేజీలు, గ్రాములు కాదు. For allegedly attempting to smuggle 14.8 kilos of gold, nearly 15 kilos of gold. అంటే మీకు పర్స్పెక్టివ్ లో చెప్తా, ఎనీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు చెక్ ఇన్ లగేజ్ 20 kilos ఉండాలంటారు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదని చెప్తారు. బ్యాగేజ్ ఒక 7 కిలోలు, ఈ లగేజ్ ఒక 20 కిలోలని. మీరు తోసుకుంటూ ఫ్లైట్ లోకి తీసుకెళ్తారు కదా, ఒక బ్యాగ్ 20 కిలోల బ్యాగ్ అనుకోండి, పెద్ద సూట్ కేసులు, అది ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ గోల్డ్ పట్టుకొచ్చారు ఆవిడ. దాని మానిటరీ వాల్యూ ఇస్ 12.8 crores. ఎక్కడ 15 లక్షలు, ఎక్కడ 12 కోట్లు. ఇది దుబాయ్ అథారిటీస్ ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. ఎలా మిస్ అయింది? దీనికి 2 దారులు ఉండొచ్చు. ఒకటి, ఈవిడ వెనకాతల చాలా పెద్ద నెక్సెస్ ఉండి వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీస్ తో కుమ్మక్కై వన్స్ ఆ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ దాటిన తర్వాత ఆ గోల్డ్ జాకెట్ బెల్ట్ ఆవిడకి అందజేసి ఉండాలి. చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఇది. రెండోది ఏంటో తెలుసా? ఈవిడకి అదృశ్య శక్తులు ఉండి ఆ మెటల్ డిటెక్టర్ ని దాటేటప్పుడు ఏదైనా మ్యాజిక్ చేసి ఉండాలి. ఈ 2 కాకుండా వేరే పాసిబిలిటీ అయ్యే సమస్య లేదు. సో అది క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు, ఇది ఎలా జరిగింది అని. కొంచెం జూమ్ అవుట్ చేసి మనం మాట్లాడదాం. ఈవిడకి వచ్చే బెనిఫిట్ ఏంటి? గోల్డ్ ఇలా సరఫరా చేసి అని ఒక చిన్న డౌట్ మీకు వస్తే దాన్ని అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గోల్డ్ ప్రైస్ అనేది ప్రతి దేశంలో ఒకటే ఉండదు, దానికి చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. గోల్డ్ జనరల్ గా US డాలర్ లో కౌంట్ అవుతుంది కాబట్టి అది డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్ లో కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఒకటైతే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ డిటర్మైన్ చేస్తుంది. దాన్ని గ్లోబల్ బెంచ్ మార్క్ లో చూస్తారు. తర్వాత ప్రతి దేశానికి వేరు వేరు ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి. లోకల్ గా నడిచే సప్లై అండ్ డిమాండ్ వేరీ చేస్తుంది. ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్, జియోపొలిటికల్ ఈవెంట్స్, ఇలాగా 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నేచురల్ గా దుబాయ్ లో ప్రైస్ వేరే ఉంటుంది, ఇండియాలో ప్రైస్ వేరే ఉంటుంది. దుబాయ్ లో గోల్డ్ ప్రైస్ ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఎర్లీ మార్చ్ 2025 మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే అరౌండ్ 344 దిరామ్స్ ఉంది ఒక గ్రామ్, అంటే 3.44 lakh దిరామ్స్ అనుకుందాం ఒక కేజీ. దాని ఇండియన్ రూపీస్ లోకి మనం కన్వర్ట్ చేస్తే 77 lakhs to 80 lakhs మధ్యలో ఉంటుంది. ఏది 1 కిలో గోల్డ్ దుబాయ్ లో మనం కొంటే. అదే కిలో గోల్డ్ ఇండియాలో కొంటే ఎంత అవుతుంది? ప్రస్తుతానికి రన్ అవుతున్న రేటు 8,630 రూపాయలు ఉంది. నన్ను కరెక్ట్ చేయండి, చిన్న మైనర్ మిస్టేక్ ఏదైనా ఉంటే. అంటే కిలో 86 లక్షలు. ఈ 86 లక్షల్లో GST, TCS ఇలాంటివి ఇంక్లూడ్ అయ్యి కూడా లేవు. సో మీరు రఫ్ గా ఎస్టిమేట్ చేయొచ్చు ఎంత ఎక్కువ ఉంటుందో. ఈ రేట్ డిఫరెన్స్ కక్కుర్తిపడి కొంతమంది స్మగ్లింగ్ అది చేస్తుంటారు. 1 కిలోకి 7 నుంచి 8 లక్షలు మనం మిగిల్చుకోవచ్చు అని. ఎర్లీ రిపోర్ట్స్ మనకు తెలుస్తుంది ఏంటంటే రన్యా రావ్ అనే ఈ అమ్మాయికి 1 కేజీ గోల్డ్ కి 5 లక్షల కమిషన్ వస్తుంది. అంటే 15 కిలో కరెక్ట్ గా మనం లెక్కేస్తే 75 లక్షలు అనుకుంది. ఆ అడిషనల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ హైస్ట్ ని ఆర్కెస్ట్రేట్ చేసిన వాళ్ళకి వెళ్తుంది. అంటే దుబాయ్ నుంచి మనం గోల్డే తీసుకురాకూడదా ఇండియా కంటే? అది కూడా కాదు. ఒక అబ్బాయి 20 గ్రాములు తీసుకురావచ్చు, ఒక అమ్మాయి 40 గ్రాములు తీసుకురావచ్చు. అది లిమిట్, ఫ్రీగా తీసుకొచ్చేయచ్చు. ఇది కాకుండా దుబాయ్ లో మనం కానీ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటే 1 కిలో వరకు మనం తీసుకురావచ్చు. 1 కిలో కన్నా ఎక్కువ ఇస్ పనిషబుల్ అఫెన్స్.
అది చట్టరీత్యా నేరం. ఈ 1 కిలో కూడా పర్మిసిబుల్ లిమిట్ దాటిన తర్వాత, అంటే 1 కిలో తెచ్చుకుంటే ఆ 20 గ్రాములు పీకేసి, ఒక అబ్బాయి అయితే లేదా 40 గ్రాములు పీకేసి 980 గ్రామ్స్ కి 13.75% ఇంట్రెస్ట్ పడుతుంది. దాంతో కంపేర్ చేస్తే ఇండియాలో కొనుక్కోవడమే బెటర్. సో జనరల్ గా అంత గోల్డ్ ఎవరు తీసుకురారు దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు. ఇలా స్మగుల్ చేస్తే మన దేశానికి ఏం నష్టం అనే క్వశ్చన్ మీకు వస్తే నేను ఒక చిన్న లిస్ట్ తీస్తాను, చూడండి ఒకసారి. ఏ గోల్డ్ అయినా మన దేశంలోకి రావాలంటే దానికి ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి. నువ్వు స్మగుల్ చేస్తున్నావు అంటేనే దాని అర్థం ఇంపోర్ట్ డ్యూటీ కట్టట్లేదని. అలా గవర్నమెంట్ కి వెళ్ళని ప్రతి రూపాయి నీకు నాకు రానట్టే. ఇన్ఫాక్ట్ ఫిస్కల్ ఇయర్ 2018-2019 మధ్యలోనే రోజుకి 700 కిలోల గోల్డ్ ఇండియాకి వచ్చిందని ఒక థియరీ ఉంది. అది ఇంపోర్ట్ డ్యూటీస్ ఒకసారి మీరు కన్వర్ట్ చేసి చూడండి. దట్ ఈస్ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని ఉంటాయి. ఎంత స్మగ్లింగ్ జరిగితే బయటకి అంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వెళ్ళిపోతాయి. మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇవాళ రూపాయి వాల్యూ పడిపోతుందంటే, అది 87 రూపాయలు టచ్ చేసిందంటే దాంట్లో ఈ స్మగ్లింగ్ హస్తం కూడా ఉంది. నువ్వు ట్యాక్స్ కట్టకుండా బంగారాన్ని నేల మీదకి తెచ్చావంటే అది బ్లాక్ మనీ కిందకే లెక్క అవుతుంది. దానివల్ల ట్రాన్సాక్షన్స్ లో అకౌంటబిలిటీ ఉండదు. బిల్లు తీసుకొని కట్టాల్సిన ప్రతి దగ్గర డబ్బు బదిలీ గోల్డ్ ను వాడుతుంటారు. చాలా పెద్ద నష్టం ఈ దేశానికి. ఏ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా కూడా, ఎటువంటి ఆయుధం కొనాలన్నా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాడే కరెన్సీ ఏంటో తెలుసా? ఈ స్మగ్ల్డ్ గూడ్స్ ద్వారా వచ్చే డబ్బులే. ఇది జస్ట్ ఒక చిన్న లిస్ట్ చెప్పా మీకు, ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. సంజయ్ సహాయ్ గారు అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన ఒక్కటే మాట్లాడుతున్నారు, రన్యారావు ఇట్లా దొరకడం అంటే ఇది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు, ఇది వన్ ఆఫ్ టైం కాదు, ఇలా ఈవిడే మల్టిపుల్ టైమ్స్ చేయడానికి ఆస్కారం ఉంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇది ఎలా జరిగిందో మనం జూమ్ ఇన్ చేసి చూడాల్సిందే. మీరే వినండి ఆయన ఏమంటున్నారు ఒకసారి. That you will be able to get across Dubai airport without anybody laying an eye on you, and the nature of AI surveillance which we have, or the camera surveillance which we have, it is really at a cutting edge and a global level. అమ్మాయితో పాటు కానిస్టేబుల్ బసవరాజుని కూడా క్వశ్చనింగ్ తీసుకున్నారు పోలీసులు. ఆయనకు తెలుసా తెలీదా అని చెప్పి చాలా గట్టిగా అడుగుతున్నారు. ఆయనకు తెలియకుండా చేస్తుంటే మాత్రం చాలా పెద్ద కేసులో ఇరుక్కున్నాడు ఆయన. నాకు మీరు చెప్పండి, ఒక కానిస్టేబుల్ రేంజ్ ఆఫీసర్ కి ఇంత పెద్ద క్రైమ్ జరుగుతున్నప్పుడు ఆయనకు తెలిసి జరిగి ఉంటుందా, లేదా ఆయనకు తెలియకుండా జరిగిపోయి ఉంటుందా? తెలియకుండా జరిగినా కూడా ఆఫీసర్స్ ఫ్యామిలీకి ప్రోటోకాల్ ఇవ్వడం చాలా తప్పు. అది కూడా ఆఫీసర్ ప్రెజెంట్ లేనప్పుడు. ఇది ఎవరిని అప్పీస్ చేయడం చేస్తున్నారు ఇది? అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కూడా ఇవాళ నిన్న స్థాపించిన ఏజెన్సీ కాదు, అది 1957 నుంచి ఉంది. 12 జోనల్ యూనిట్స్ ఉన్నాయి, 35 రీజనల్ యూనిట్స్ ఉన్నాయి, ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంది. టిప్ ఆఫ్ ఇలా రాగానే పట్టుకున్నారు. సో ఖచ్చితంగా దే విల్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్. ఈ అమ్మాయి వెనకాల ఎవరున్నారో ఖచ్చితంగా బయటికి లాగుతారని నేనైతే నమ్ముతున్నా. నేను ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి విన్నప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది ఏంటో తెలుసా? ఇలాంటి హైయెస్ట్ పుల్ ఆఫ్ చేయాలంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఆవిడ ఎన్నిసార్లు చేయకపోతే అంత కాన్ఫిడెంట్ గా వచ్చుంటారు. ఆవిడ అంతమంది కస్టమ్స్ ఆఫీసర్స్, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, పోలీసులు, స్టాఫ్, రకరకాల ఏజెన్సీస్ నుంచి ఆఫీసర్స్ ఉంటారు అక్కడ, ఎయిర్పోర్ట్ పర్సనల్ ఉంటారు. ఇంత మందిని దాటి 15 కిలోల గోల్డ్ పట్టుకొచ్చారంటే ఆవిడకి ఇది ఎన్నో ట్రిప్ అయి ఉంటుంది. మీరే చెప్పండి. ఎనీవేస్, ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ రాయండి. నేను మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నా. ఏదైనా ఒక చిన్న డీటెయిల్ మిస్ అయినా కూడా, మీకు ఈ పర్టికులర్ న్యూస్ గురించి ఇంకేమైనా ఎక్కువ తెలిసినా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ నాకు డైరెక్ట్ గా వచ్చిద్దాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఒక వెరిఫైడ్ అకౌంట్ అది. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రెండు వచ్చేయండి, అక్కడ కూడా మాడదాం. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూడొచ్చు, లేదా నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. మీరు ఏదైతే మీరు చూసి మీరు ఇస్తున్న వాచ్ టైం మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, అది వాట్సాప్ గ్రూప్స్లో వెళ్ళడం, మన వీడియోస్ చాలా గర్వంగా ఉంటుంది నాకు. మన కమ్యూనిటీ ఇంత స్ట్రాంగ్గా గ్రో అవుతుందని దాని అంతటికీ మీరే కారణం. ఏ రోజు మన వీడియో మిస్ అవ్వకుండా మీ ముందుకు వస్తుందంటే దానికి మీరు చూపిస్తున్న ప్రేమే ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఏ రోజు మిస్ అవ్వకుండా ఒక వీడియోని మీ ముందు తీసుకురావడానికి. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా నేను. ఈ పర్టికులర్ వీడియో కర్ణాటక గవర్నమెంట్ కి, రష్మిక గారికి, వేరే కన్నడ యాక్టర్స్ కి ఒక చాలా పెద్ద టసల్ నడుస్తుంది. అది దేనికి సంబంధించి, ఆ పొలిటికల్ ఇష్యూ ఏంటో చూద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఇంకా కొంచెం పాస్ట్కి వెళ్ళి కొంచెం హిస్టరీ అయినా తెలుసుకుందాం, మన దేశంలో ఉండే హిస్టరీ తెలుసుకుందాం, మన టెక్స్ట్ బుక్స్ లో అంత ఇదిగా రాయని హిస్టరీ తెలుసుకుందాం అనుకుంటే ఛావా సినిమా చూసిన వాళ్ళందరికీ, ఆ సినిమా చూడాలనుకున్న వాళ్ళందరికీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above illegal activities. Rise above shortcuts. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.